హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఇదైతే చిన్న వీడియో అనమాట, షార్ట్ వీడియో. పండుగలు ఆల్రెడీ 5 days కంప్లీట్ అయిపోయాయి కదా, ఇదైతే లాస్ట్ డే అనొచ్చు. అనూప్ పండుగలు అంటారు. ఈరోజు ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తారనమాట. సో ఇలా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెయిట్ చేస్తుండగానే అత్తయ్య మామయ్య అయితే ఇంటికి వచ్చారు. ఈరోజు అందరు ఇంటికి రిలేటివ్స్ వస్తారు. ఇంటికి రిలేటివ్స్ పిలిచి నాన్ వెజ్తో భోజనాలు పెడతారనమాట. ఇది ఎవరెవరు పండుగలు చేస్తారో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. యా, అత్తయ్య మామయ్య ఇంకొక అత్తయ్య వాళ్ళకి పిలిచాము. సో మామయ్య ఆ రోజు రాలేదు, సెకండ్ మామయ్య అయితే రాలేదు. సో వాళ్ళ ఆవిడైతే వచ్చారనమాట. సో అత్తయ్య రాగానే ఇక్కడ హెల్ప్ కూర్చుని పోయారు. అత్తయ్య ఒక సైడ్ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే నేను ఇక్కడ ఒక సైడ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ ఇక్కడ కుక్ అయ్యే లోపల కొంచెం బయట కూర్చొని మాట్లాడుతున్నాము. కిచెన్లో అయితే మామూలుగా వేడి లేదు, విపరీతంగా వేడి ఉండే ఆ రోజు అయితే. సో మేమైతే ఎక్కువ మంది రిలేటివ్స్ ఏం పిల్లలేదని చెప్పాను కదా, తక్కువ మందే కాబట్టి సింపుల్గా కానించేసాను వంటలు. గారెలు అండ్ మటన్ కర్రీ ఇక్కడ కుక్కర్లో చేశాను అనమాట, త్వరగా అయిపోతుందని. మటన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేశాను. బిర్యానీ అంటారా, బిర్యానీయో పులావ్, మా సైడ్ అయితే బిర్యానీ అంటారు. వెజ్ బిర్యానీ చేశాను. అలాగే దేశకోడి చికెన్ కర్రీ చేశాను అనమాట. నేను ఆల్మోస్ట్ 8 months తర్వాత తింటున్నాను దేశకోడిని. అండ్ తర్వాత రైస్, రసం అండ్ పాపడ్ అండ్ సలాడ్, అవి షూట్ చేయడం మర్చిపోయాను. సింపుల్గా అయితే లంచ్ ఇలా కానించేసామన్నమాట. తర్వాత వెంటనే గారెలు వేయిన వెంటనే గారెలు తినేసామన్నమాట దేశకోడి కర్రీతో. ఇంతకీ మీ సైడ్ కూడా పండుగలు చేసుకుంటారా? చేసుకుంటే మీరు కూడా రిలేటివ్స్ పిలుచుకుంటారా చెప్పండి. నాకైతే పండుగలు అన్ని రోజుల్లో ఈ రోజు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. చూసారా ఎన్ని బైక్స్ అండ్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే, వీధిలో అందరు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. కొంతమంది అయితే భోజనాలు కూడా పెట్టారనమాట, పెద్ద పెద్దవి. తినే మా సెకండ్ అత్తయ్య శ్రీకాకుళంలో ఉంటారు, ఆవిడ కూడా వచ్చిందనమాట. యా, అందరూ త్వరగా లంచ్ చేసి కొంతసేపు కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. అందరూ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఆ రోజు ఉంటే ఇంకొక 1 week, 3 days 1 week ఉండాలంట కంటిన్యూగా. సో ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అని అందరూ బయలుదేరిపోయారు. లంచ్ చేసిన వెంటనే కొంచెం కూర్చొని టీ తాగేసి బయలుదేరిపోయారు. ఇక్కడ కూర్చొని నవ్వుకుంటున్నాం అందరం, నా వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ. అండ్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇక్కడ కూర్చొని మనం కొంచెం డ్రెస్ చేంజ్ చేద్దామని లోపలే కొంచెం నా జ్యువెలరీ ఏమైనా ఉంటే మమ్మీ క్వశ్చన్స్ అడుగుతుంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంతే కదా అమ్మ కూతుర్లు అంటే. ఇది గైస్ నా రోజైతే ఇలా గడిచింది. యాక్చువల్లీ నేను అవుటర్ షూట్ చేయలేదు, కొంచెం యూట్యూబ్ కొత్త కదా. సో ఇలాగే మన వీడియోని ముగించేద్దాం. ఇంతకు వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియోస్ పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.